ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. కూడి వచ్చిన మన సంఘస్థులకు అందరికీ వందనాలు. ఈరోజు వాక్యం ధ్యానించబోతున్నది సిలువలో మాట. ఫస్ట్ మాట యేసు ప్రభు మన కోసం నిమిత్తం, మన పాపాల నిమిత్తం పలికిన మాట. ఫస్ట్ మాట సిలువలో మనం ధ్యానం చేద్దాం. చదవబడుతున్న వాక్యము లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు తండ్రి వీరు ఏమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. క్షమాపణ. మరి క్షమాపణ మనల్ని క్షమించుమని దేవుడు మనల్ని కోరుచున్నాడు. అలాగని క్షమాపణ. తండ్రి మనల్ని ఎంతో ప్రేమించాడు. మరి తండ్రి మనల్ని ఎంతో ఆదరించాడు. సిలువలో కూడా వేయబడుచు తన కోసం అడగట్లేదు, కానీ తండ్రిని ఎవరైతే కొట్టారో, తన సిలువ వేశారో, తనని ఎవరైతే అవమానించారో, ఎవరైతే నిందలు పాలు చేశారో, సిలువ వేయండి, సిలువ వేయండి అని అన్నారు. ఆయనని ఎంతో బాధపరిచిన కూడా ఫస్ట్ మాట మనకు 7 మాటల్లో కన్నా శ్రేష్టమైంది క్షమాపణ. క్షమాపణ మనకు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే నీకును నాకును దేవుడు మనకు నేర్పించు ఫస్ట్ మాట క్షమాపణ. అద్భుతమైన సిలువలో మాట ఎంత ధ్యానించలేమంటే అంత. మనము కష్టంలో బాధల్లో మనం క్షమించమని ఎవరైనా మనం బాధ పెట్టినమని అడగలుగుతామా? అడగలేము. కానీ దేవుడు ఏం కోరుచున్నాడు? క్షమాపణ. ఆ క్షమాపణ కోరుచు మనని క్షమిస్తూ ఉన్నాడు. మరి ఆయనని వస్త్రాలు తీసివేసి అవమానపరిచి ముళ్ళ కిరీటం ధరించి కొరడాలతో కొట్టినప్పుడు నాగలితో దున్నబడినట్టుగా దున్నబడ్డది ఆయన ఈపు. అయితే దేవుడు క్షమిస్తున్నాడు. సిలువలో మేకులతో కొట్టలేదా? కొట్టాడు. మూలలతోని కూడా ఆయనని చేతులలో కాళ్ళలో వేశారు. కానీ వేసిన కూడా ఆయన ఏం చేస్తాడంటే దేవుని క్షమించుమని ఆయన నిమిత్తం అడగట్లేదు, కానీ మన నిమిత్తము తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరలా ఒకసారి చదువుకుందాము. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని అన్నాడు. క్షమాపణ అంటే మనము క్షమించాలి. మనము క్షమించడం అంటే ఎంత గొప్ప విషయం అంటే, మరి దేవుడు మనం ప్రేమిస్తూ కూడా ఆయన మన కోసం ఆయన చేసిన 3.5 సంవత్సరాల సేవ, ఆ సేవలో కూడా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చాలా చేసి ఉన్నాడే, కానీ తన కోసం ఏది అంటూ కోరలేదు. మరి వదకు తీయబడిన ఒక గొర్రె బొచ్చు కత్తరించినట్టుగా మౌనంగా ఉండినట్టు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నట్టు బొచ్చు కత్తరించినట్టు గొర్రె పిల్ల మౌనముగా ఉండినట్టు మనము కూడా అలాగే మన శ్రమలో ఏమై ఉండాలి? మౌనముగా ఉండాలి. మరి ఆయన చిందించిన రక్తము మన కోసము తన ప్రాణాన్ని అర్పిస్తూ తన ప్రాణాన్ని పెడుతూ కూడా మనల్ని ఎంతో ప్రేమించాడు. అలాగే ప్రేమిస్తూ కూడా యేసు ప్రభు అసలు ఎందుకు మన కోసం వచ్చాడు, ఎందుకు మనని అంత క్షమించేటట్టు చేస్తున్నాడు అంటే, మనము ఆయన మార్గంలో నడిచడానికి ఆయన ప్రేమను ఎలా చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని బట్టి మనం ఏం చేసుకోవాలి? నడుచుకోవాలి. నడుచుకున్న దాన్ని బట్టి మనం నడిచినప్పుడు మనల్ని కూడా ఎదుటి వాళ్ళు క్షమిస్తారు. దేవుడు కూడా చెప్తూ ఉన్నాడు, ఎదుటివాని కంటిలో నలుసు చూడక నీ కంటిలో ఉన్న నలుసును ఫస్ట్ చూడు. నీ కన్నులో ఉన్నది ఏదైతే ఉందో అది చూసి నాకు ఎదుటి వాళ్ళని చెప్పమన్నాడు. అలాగనే మనలో ఉన్న పాపాలు లోపాలేంటో మనము చూస్తూ మనల్ని క్షమిస్తున్న దేవుడు మనం ఎదుటి వారిని కూడా క్షమించాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఫస్ట్ మాట మనం ఏమై ఉండాలి? క్షమాపణ అంటే క్షమించుట మనము నేర్చుకోవాలి.
మనము ప్రతి విషయాలలో బాధపడుకుని ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా మనం క్షమించాలని కోరుకుంటూ ఈ చిన్న మాట మీకు దీవెనకరంగా ఉండాలని నజరేయుడైన యేసయ్య పాటల అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.